నేను అదంతా లాగాలి అని చెప్పి ప్రతి ఒక్కడు ఎంబీబీఎస్ చేస్తాడు, డబ్బులు పెట్టి సర్టిఫికేట్ తెచ్చేసుకుంటాడు, ఏదో ఒకటి తూతూ మంత్రంగా పెట్టేసుకుంటాడు, ఒక హాస్పిటల్ పెట్టేసుకుంటాడు ఒక ఊర్లోనే ఎక్కడో. ఎందుకంటే చాలా ఏరియాలో మార్కెట్, ఇంకా రూరల్ ఏరియాలోకి వెళ్ళి పెట్టినా కానీ కన్సల్టేషన్ నుంచే రోజుకి లక్షలు లక్షలు గుంజుకోవచ్చు. ఈ మధ్య కాస్మెటిక్స్ కూడా ఎన్ని పెరిగిపోతున్నాయి కదా. స్కిన్ డాక్టర్స్ అనేవాళ్ళు, డెర్మటాలజిస్ట్ అంటేనే హెయిర్ కో స్కిన్ కో అన్నట్టే ఉంది, కానీ రూట్ కాజెస్ ట్రీట్ చేసే వాళ్ళు 100లో చూస్తే గనక 70 మంది 80 మంది ఉండరు, 20 మంది మంచి డాక్టర్స్ ఉంటారు. సో ఎవరు పెడితే వాళ్ళు ఉంటున్నారు, ఆయుర్వేదం చేస్తున్నారు, డెర్మటాలజిస్ట్ అని చెప్పి ఏదో కోర్స్ చేసి వచ్చేస్తున్నారు. సో ఎవ్రీవన్ షుడ్ బీ కేర్ఫుల్. చూసేవాళ్ళు పిహెచ్డి వాడు ఎలా చేశాడు ఎవరికి తెలుసు, బోర్డు మీద ఎంబీబీఎస్ అని ఉంటుంది, మనకి సినిమాలో చూస్తాం కదా ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ అంటారు ఇట్లాగా, బేసికల్ అలా పెద్ద పెద్దగా ఉంటుంది. ఎవడు ఎలా చేశాడో మనకేం తెలుసు, డైరెక్ట్ గా ఫుల్ టైం చదివాడా, లేకపోతే డిస్టెన్స్ లో చేశాడా, లేకపోతే డబ్బులు ఇచ్చి కొన్నాడా మనకు తెలియదు కదా. సో స్ట్రాంగ్ డెలిగేషన్ అనేది రావాలి దీంట్లో, వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా రావాలి, వాళ్ళ అబద్ధాలు ఏమన్నా చెప్పి ప్రాక్టీసింగ్ చేస్తున్నారా అది కూడా చూడాలి.